గోల్డెన్ ప్రైమ్ స్టోరీస్. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంకి దగ్గరలో ఉన్న కొమ్మర్రు గ్రామంలో వారం రోజుల నుంచి ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు వర్షం దంచి కొడుతోంది. సాంబయ్యది ఊరి చివరన ఉన్న ఒక పూరి గుడిసె. వాన వల్ల వారం రోజులుగా వాడికి కూలి పనులు లేవు. ఉదయం సన్నగా వాన పడుతూనే ఉంది. సాంబయ్య గుమ్మంలో కూర్చుని దిగులుగా ఉన్నాడు. లోపల గౌరీ కళ్ళు తుడుచుకుంటూ తడిసిన కట్టెల పొయ్యిని ఊదుతోంది. కాని అది వెలగట్లేదు. పొగ వస్తోంది. ఏమయ్యో, నా ప్రాణం పోతోంది ఈ పొగకి. కట్టెలన్నీ తడిసి ముద్దయ్యాయి. ఏమండి, ఆ వానదేవుడి వంక అలా చూస్తుంటే వరి బస్తాలు రాలుతాయా కిందికి? వాన పడితే నా తప్పేంటి గౌరీ? నాకేమైనా ఇంట్లో కూర్చోవాలని ఉందా? 5 రోజుల నుంచి కొడవలి పట్టుకుని గడప దాటలేదు. దేవుడితో పంచాయతీ పెట్టుకోమంటావా నన్ను? దేవుడితో పంచాయతీ వద్దుగాని ఇంట్లో పసివాళ్ల కడుపు మండుతోందన్న ధ్యాస ఉందా మీకు? నిన్న మధ్యాహ్నం కాసిన గంజి తప్ప ఈ పూట వాళ్ల పొట్టలో చుక్క పడలేదు. సరిగ్గా అప్పుడే వాళ్ల 10 ఏళ్ల కొడుకు చింటూ వచ్చాడు. అమ్మా, ఆకలిస్తుంది. వేడివేడిగా ఏదైనా పెట్టావమ్మా? పిల్లల మాటలు వినగానే సాంబయ్య గుండె రంపంతో కోసినట్లయింది. గౌరీ ముఖంలో ఉన్న కోపం ఒక్కసారిగా కరిగిపోయి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని ఆమె ఏడ్చి పిల్లల్ని భయపెట్టదలుచుకోలేదు. ఏడువకురా, మీ నాన్న ఇప్పుడు వెళ్ళి సరుకులు తెస్తాడు. మీకు ఇష్టమైనవి వండి పెడతానులే. పిల్లల మాటలు విన్నారుగా, కూర్చుని తత్వం చెబితే కడుపు నిండుతుందా? ఏదో ఒక దారి చూడండి. సరుకులు తేవడానికి నా జేబులో చిల్లిగవ్వలేదు గౌరీ. ఊర్లో ఎవరికి చూసినా ఇదే పరిస్థితి. అప్పు అడగడానికి కూడా నా ముఖం చెల్లట్లేదు. ఎవరింటికి వెళ్ళమంటావు? అయితే మీరు వెళ్ళి ఆ సెంటర్లో ఉన్న సుబ్బారావు మిలిటరీ హోటల్ వాడికి అప్పుడప్పుడు మీరు వెళ్ళి చేపలు రొయ్యలు ఇచ్చి వస్తారు కదా. వాడు పెద్ద షావుకారు. వెళ్ళి ఓ 50 రూపాయలు అడిగి తీసుకుని రండి. వాడు రాక్షసుడే గౌరీ. నిన్నటిదాకా వాడి హోటల్ కాడ నేను 100 రూపాయల పాత బాకీ ఉన్నాను. ఇప్పుడు వెళితే నానా మాటలు అంటాడు. నా పరువు పోతుంది గౌరీ. ఇప్పుడు వాడు పైసా ఇవ్వడు. పొయ్యిలో పిల్లి లేవట్లేదు, పౌరుషమేమో ఎగసి పడుతోంది. ఏమండి, వాడు ఏమన్నా పాడండి, మాటలకేం రక్తం రాదు. ముఖం కడుక్కుంటే పోతాయి. వెళ్ళండి. వాడి కాళ్ళు పట్టుకున్నా సరే కాసిని బియ్యం తీసుకురండి. భార్య మాటలకు గత్యంతరం లేక సాంబయ్య నడుచుకుంటూ ఊరి సెంటర్లో ఉన్న సుబ్బారావు మిలిటరీ హోటల్ దగ్గరికి బయలుదేరాడు. వర్షం పడుతూ ఉండడంతో సుబ్బారావు హోటల్లో జనం వేడివేడి పూరీలు కూరలు తింటున్నారు. సుబ్బారావు గల్లాపెట్టె దగ్గర దర్జాగా కూర్చుని ఉన్నాడు. సాంబయ్య వణుకుతూ అక్కడికి వెళ్ళాడు. షావుకారు గారు, రండి. ఏ సామయ్య, పాత బాకీ 500 కట్టడానికి వచ్చావా? అది కాదండి. వారం రోజుల నుంచి పనులు లేక ఇంట్లో పూట గడవట్లేదు. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. మీరు కాస్త పుణ్యం కట్టుకొని ఒక 100 రూపాయలు అప్పుగా ఇస్తే వాన తగ్గగానే వడ్డీతో సహా కట్టేస్తాను. చూశారా జనం, వీళ్ళ బతుకులు ఎంత హాస్యంగా ఉంటాయో. జేబులో చిల్లి గవ్వలేదు కానీ వడ్డీతో సహా కట్టేస్తాడట. అప్పు ఇవ్వడానికి నాదేమైనా ధర్మసత్రమా? నా దగ్గర బాకీ పెట్టుకుని మళ్ళీ అప్పు అడుగుతావా? అలా అనకండయ్యా. పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు. దయచేసి సాయం చేయండి. ఆకలితో అల్లాడిపోతే నాకేంటిరా? స్తోమత లేనప్పుడు పిల్లల్ని కనడం దేనికి? అంతగా ఆకలిస్తే వెళ్ళి ఆ బస్టాండ్ దగ్గర చిన్న చెప్పబొట్టుకో, అడుక్కో. నా హోటల్ దగ్గర దరిద్రం కొట్టకు. నడు ఇక్కడి నుంచి. సుబ్బారావు అన్న ఆ మాటలు సాంబయ్య గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి. హోటల్లో ఉన్నవాళ్లంతా వాడి వంక జాలిగా చూస్తున్నారు. అవమాన భారంతో కన్నీళ్లు తుడుచుకుంటూ సాంబయ్య ఒట్టి చేతులతో వెనుదిరిగాడు. సాంబయ్య ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. జరిగిన అవమానమంతా గౌరీకి చెప్పాడు. గౌరీ కళ్లల్లో జాలి స్థానంలో అగ్నిలాంటి కోపం రగిలింది. అంతమాట అన్నాడా ఆ గర్విష్టి? మనం బస్టాండ్లో అడుక్కోవాలా? పేదవాళ్లంటే వాడికి అంత చులకనా? వాడి హోటల్లో వండే ఆ నీళ్ల కూరలకే అంత అహంకారం ఉంటే ఇక మనకెంత ఉండాలి? కోపపడి ఏం లాభం గౌరీ? మన చేతిలో ఏముంది? నా చేతుల్లో ఏముందో ఈరోజు నేను చూపిస్తాను. ఏమండి, మన పిల్లలు ఆకలితో పడికోరు. మన దొడ్లో ఉన్న ఆ పాత బియ్యం పిండి డబ్బా తీయండి. అందులో కొద్దిగా పిండి ఉంది. పిండి ఉంటే ఏంటే? దానికి నంజుకోవడానికి ఏముంది? మన దొడ్లో నాటుకోడి పుంజుని పట్టండి. ఇప్పుడే దాన్ని కోసి ఈరోజు నేను చేసే కూర ముందు ఆ సుబ్బారావు మిలిటరీ హోటల్ బలాదూరైపోవాలి. అమ్మ బాబోయ్, ఆ కోడి మనకు ఒక్కటే ఉంది కదే.
దాన్ని కోసేస్తే ఎలా? చచ్చిపోతున్నప్పుడు కోడిని ఏం చేస్తాం? పట్టుకోండి దాన్ని. గౌరీ మొండితనానికి సాంబయ్య తలొంచక తప్పలేదు. వానలోనే ఆ నాటుకోడి పుంజును పట్టుకొచ్చాడు. గౌరీ వెంటనే పొయ్యి రాజేసింది. మట్టిమూకుడు పెట్టింది. నాటుకోణ్ణి కోసి పసుపు రాసి శుభ్రం చేసింది. రోలులో అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ధనియాలు కచ్చాపచ్చాగా దంచి ఆ మసాలాను నూనెలో ఎర్రగా వేయించింది. ఆ తర్వాత చికెన్ ముక్కలు వేసి పాత చింతపండు పులుసు కాస్తంత పోసి కారం దట్టించి కూర వండడం మొదలుపెట్టింది. ఆ పక్కనే ఉన్న ఇనుప పెనం మీద పులిసిన పిండితో చిన్న చిన్న సైజులో ఎర్రటి చిట్టి దోశలు కమ్మటి నూనె వేసి కాలుస్తోంది. అరగంట తిరిగేసరికి ఆ నాటుకోడి పులుసు ఉడుకుతున్న వాసన, కాలుతున్న దోశల సువాసన కలిసి ఆ వర్షపు గాలిలో వీధి చివరిదాకా గుప్పుమంది. ఆ వాసనకి ఆకలితో ఉన్న పిల్లల ముఖాలు వెలిగిపోయాయి. సరిగ్గా అదే సమయానికి వీధిలో వానలో గొడుగు పట్టుకుని వెళ్తున్న సత్తిగాడు ఆ వాసన పీల్చగానే ఆగిపోయాడు. సత్తిగాడు తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. వాడికి నోట్లో నుంచి జొల్లు కారుతోంది. ఒరే సాంబయ్య, చచ్చిపోతున్నాన్రా! ఈ వానలో ఏంట్రా ఈ వాసన? రా సత్తిగా, మా ఆవిడ నాటుకోడి కూర చిట్టి దోశలు వేస్తోంది. రా కూర్చో, నీకు ఒక ప్లేట్ పెడతాను. గౌరీ వెంటనే అరిటాకు తెచ్చి అందులో 4 వేడివేడి చిట్టి దోశలు పెట్టి వాటిపై ఎర్రటి నూనె, తేలుతున్న నాటుకోడి పులుసు, మెత్తటి మాంసం ముక్కలు వేసి సత్తిగాడి ముందు పెట్టింది. పిల్లలకి భర్తకి కూడా వడ్డించింది. వదినా, ఇది వంట కాదు వదినా, ఇది అమృతం. మొక్క నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతోంది. ఆ సుబ్బారావు మిలిటరీ హోటల్లో 100 ఏళ్లు వండినా ఈ రుచి రాదు వదినా. సత్తిగాడు అన్న మాటలకు గౌరీ, సాంబయ్యల ముఖాల్లో చెప్పలేని ఆనందం. పిల్లల కడుపు నిండా తృప్తిగా తింటున్నారు. ఆ పూట వాళ్ల ఆకలి తీరిపోయింది. కాని సత్తిగాడు తినడం ఆపి సాంబయ్య వైపు చూశాడు. ఒరే సాంబయ్య, నీ చేతిలో ఎంత అద్భుతమైన దేవతను పెట్టుకొని నువ్వు ఆ సుబ్బారావు గారి దగ్గర అవమానాలు ఎందుకు పడుతున్నావు? నువ్వు పనివాడివి కాదురా, ఓనర్వి అవ్వాలి. ఓనరా? ఏం మాట్లాడుతున్నారా సత్తిగా? అవునరా, ఇప్పుడు ఎలాగూ వానలు పడుతున్నాయి, ఎవరికి బయట పనులు లేవు. జనమంతా ఇళ్లలోనే ఉండి చలికి వేడివేడిగా ఏమైనా తినాలని తాతలాడుతున్నారు. మనం ఇదే చిట్టి దోశలు, కోడికూర మన ఇంటి దగ్గరే వండి అమ్మితే ఎలా ఉంటుంది? భలే చెప్పావన్నయ్య. నాకు ఇందాకటి నుంచి ఇదే ఆలోచన తిరుగుతుంది. వాడు మమ్మల్ని అడుక్కోమన్నాడు కదా, నేనేంటో నా చేతి వంట ఏంటో వాడికి చూపిస్తాను. మనం వ్యాపారం చేద్దామండి. అమ్మ బాబోయ్, వ్యాపారమా? నాకెక్కడ చేతనవుతుంది గౌరీ. అయినా మన ఇల్లు ఊరి చివర ఉంది. వానలో మన ఇంటికి ఎవరొస్తారు? నీ పిచ్చి కాని సాంబయ్య, రుచి ఉంటే అడవిలోకి అయినా జనం క్యూ కడతారా. పెట్టుబడి సామాన్లు, బియ్యం, కోళ్ళు అన్నీ నేను పక్క ఊరికెళ్ళి అప్పు తీసుకొచ్చి మరీ సెట్ చేస్తాను. నువ్వు గల్లా పెట్టి చూసుకో. వదిన వంట చేస్తుంది, నేను సర్వర్గా ఉంటాను. ఏమంటావు వదినా? తప్పకుండా చేద్దామన్నయ్య. మరుసటి రోజు ఉదయం వర్షం దంచి కొడుతూనే ఉంది. సత్తిగాడు ఉదయాన్నే వెళ్లి తన పరిచయాలతో 10 కిలోల బియ్యం, 4 నాటుకోళ్లు తెచ్చాడు. సాంబయ్య ఇంటి ముందు చిన్న టెంట్ వేశారు. గౌరీ పెద్ద పొయ్యి వెలిగించి పెనం మీద దోశలు వేయడం మొదలుపెట్టింది. పక్కనే కుండలో నాటుకోడి పులుసు ఉడుకుతోంది. గుమగుమలు వీధి అంతా పరుచుకున్నాయి. 7 గంటలైంది, ఎవ్వరూ రాలేదు. 8 గంటలైంది, ఒక్కరు కూడా రాలేదు. చూసావా గౌరీ, నేను ముందే చెప్పాను, ఈ ఊరి చివరికి ఎవడొస్తాడు? మనకి వ్యాపారం అచ్చిరాదు. సత్తిగాడు తెచ్చిన అప్పు ఎలా తీర్చాలో ఏమో. దరిద్రం మనల్ని వదలట్లేదు. శాంతించండి. మంచి కోసం కాస్త ఓపిక పట్టాలి. ఆ వాసన పీల్చినవాడు ఇక్కడికి రాకుండా ఉండలేడు. సరిగ్గా కొంత సమయానికి ఆ దారిలో వెళ్తున్న ఒక ఆటో బురదలో ఇరుక్కుపోయి ఆగింది. అందులో నుంచి 4 ప్రయాణికులు, ఆటో డ్రైవర్ దిగారు. వాళ్ళు చలికి వణుకుతున్నారు. అప్పుడే వాళ్ల ముక్కుకు ఈ నాటుకోడి కూర వాసన తగిలింది. అరెరే, ఏంటయ్యా ఈ వాసన? ఈ వర్షంలో ప్రాణాలు లాగేస్తుంది. అదిగో ఆ పూరి గుడిసె దగ్గర నుంచే వస్తుంది. పదండి వెళ్ళి చూద్దాం. 4 తడుచుకుంటూ అరుగు మీదకు వచ్చారు. ఏమన్నా ఇక్కడ భోజనం ఏమైనా దొరుకుతుందా? చలికి కడుపు కాలిపోతుంది. దొరకటమేంటన్నా? ఇదిగో వేడి వేడి చిట్టి దోశలు, దాని మీద గోదావరి నాటుకోడి పులుసు. ఒక్క ప్లేట్ 10 రూపాయలు. రండి కూర్చోండి. గౌరీ వెంటనే అరిటాకుల్లో వేడివేడి దోశలు,
దాని నిండా చికెన్ పులుసు వడ్డించింది. వాళ్ళు ఆబగా ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నారు. అమ్మ బాబోయ్, ఏంటన్నా ఈ రుచి? నేను ఎన్నో హోటల్లో తిన్నాను కానీ ఈ పులుపు కారం మసాలా ఘాటు స్వర్గమన్నా. నాకు ఇంకో 2 ప్లేట్లు వెయ్యి. ఆ నలుగురు ఏకంగా 10 ప్లేట్లు లాగేశారు. వెళ్తూ వెళ్తూ అద్భుతం అమ్మాయి నీ వంట అని గౌరీకి దండం పెట్టి దారిలో కనిపించిన వాళ్ళందరికీ ఈ వ్యాపారం గురించి చెప్తూ వెళ్లారు. గంట తిరిగేసరికి 10 మంది, 20 మంది, 10 గంటలకల్లా కస్టమర్లు గొడుగులు వేసుకుని సాంబయ్య ఇంటి ముందు క్యూ కట్టారు. ఆ రోజు వండిన 4 కోళ్లు, పిండి మొత్తం క్షణాల్లో ఖాళీ అయిపోయింది. సాంబయ్య గల్లాపెట్టె నిండిపోయింది. వాడి జీవితంలో ఒకే రోజు అన్ని 100 రూపాయలు చూడడం అదే మొదటిసారి. 2 వారాలు గడిచాయి. గౌరమ్మ చిట్టి దోశలు అంటే కొమ్మర్రు గ్రామంలోనే కాదు, పక్క ఊర్లలో కూడా ఫేమస్ అయిపోయింది. వర్షం ఎంత పడుతున్నా సరే ఉదయం అయ్యేసరికి సాంబయ్య ఇంటి ముందు జాతరలాగా జనం గుమికూడుతున్నారు. అప్పులన్నీ తీరిపోయాయి. సాంబయ్య ఇల్లు కళకళలాడుతోంది. కాని ఈ వార్త ఊరి సెంటర్లో ఉన్న సుబ్బారావు మిలిటరీ హోటల్ ఓనర్ చెవిన పడింది. వాడి హోటల్లో ఇప్పుడు ఈగలు తోలుకుంటున్నారు. కస్టమర్లంతా సాంబయ్య ఇంటికి పోతున్నారని వాడికి రక్తం మరిగిపోయింది. ఒకరోజు మధ్యాహ్నం సుబ్బారావు తన హోటల్లో పనివాడితో మండిపడుతున్నాడు. ఒరే, ఏంట్రా ఈ దరిద్రం? ఆ దరిద్రుడు సాంబయ్య గారు నా దగ్గర 100 రూపాయలు అడుక్కున్నాడు. ఇప్పుడేంటి వాడి ఇంటి ముందు జనాలు క్యూలు కొడుతున్నారు? అవునయ్యా, వాడి పెళ్ళాం సిట్టి దోశలు నాటుకోడి కూర వండుతోందట. ఆ కాంబినేషన్ భలే హిట్ అయిపోయింది. ఓహో, చిట్టు దోశలు నాటుకోడి కూర. అయితే రేపటి నుంచి మన హోటల్లో కూడా అదే మెనూ పెట్టండి. వాడి 10 రూపాయలకు ఇస్తుంటే మనం 5 రూపాయలకే ఇద్దాం. వాడి వ్యాపారం దెబ్బతీసి వాడిని మళ్ళీ నా కాళ్ల దగ్గరికి తెప్పిస్తాను చూడు. మరుసటి రోజు సుబ్బారావు తన హోటల్ ముందు పెద్ద బోర్డు పెట్టాడు. కేవలం 5 రూపాయలకే చిట్టి దోశలు, కోడికూర. తక్కువ రేటు చూసి జనం మొదటి 2 రోజులు సాంబయ్య దగ్గరికి వెళ్లకుండా సుబ్బారావు హోటల్కు వెళ్లడం మొదలుపెట్టారు. సాంబయ్య అరుగు ఖాళీ ఉండిపోయింది. చూసావా గౌరీ, ఆ సుబ్బారావు సగం రేటుకి అమ్ముతున్నాడు. జనమంతా అటు వెళ్ళిపోయారు. మన పని మళ్ళీ మొదటికొచ్చింది. కంగారు పడకండి. ఏమండి, వాడి దగ్గర డబ్బులుండొచ్చు కానీ నిజాయితీ లేదు. 4 రోజులు ఆగండి, ఆ జనమే వాడికి బుద్ధి చెప్తారు. గౌరీ చెప్పిందే నిజమైంది. సుబ్బారావు తక్కువ రేటుకి ఇవ్వడం కోసం కుళ్ళిపోయిన పాత కోడి మాంసాన్ని వాడాడు. పైగా వంటవాడికి ఆ నాటుకోడి వండే విధానం తెలియక పచ్చినీళ్లలాగా చేశాడు. ఉప్పు, కారం లేవు. ఆ దోశలు పచ్చి పిండిలా ఉన్నాయి. 3వ రోజు సుబ్బారావు హోటల్లో జనం తింటున్నారు. అకస్మాత్తుగా ఒక కస్టమర్కి వాంతి వచ్చింది. ఇంకొకడికి కడుపు నొప్పి మొదలైంది. ఏం సుబ్బారావు, ఇది కోడి కూర కంపు కొడుతుంది. అవును, ఇది చిట్టు దోశ కాదు, రబ్బరు ముక్కలా సాగుతుంది. ఆ సాంబయ్య భార్య వండే రుచిలో కనీసం గోరంత కూడా లేదు. జనం ప్రాణాలతో ఆడుకుంటావా? జనమందరూ సుబ్బారావు మీద తిరగబడ్డారు. ఊరి సర్పంచ్ అక్కడికి వచ్చి సుబ్బారావుని నిలదీశాడు. ఏమయ్యా సుబ్బారావు, ఏంటి అన్యాయం? ఒక పేదవాడు కష్టపడి పైకొస్తుంటే చూసి ఓర్వలేక వాడిని తొక్కేయడానికి కల్తీ వంటలు పెడతావా? రేపటి నుంచి నీ హోటల్ మూసేయి, లేదంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. సుబ్బారావు పరువు బజారున పడింది. అవమానంతో తల దించుకున్నాడు. తన అహంకారమే తన హోటల్ మూతపడేలా చేసిందని వాడికి అర్థమైంది. జనమంతా మళ్లీ సాంబయ్య అరుగు దగ్గరికి పరిగెత్తారు. గౌరీ చేతి వంట తిని ప్రాణాలు కుదుటపడ్డాయి అని ఆనందపడ్డారు. సాంబయ్య, గౌరీ తమ అరుగు మీద చాలా బిజీగా కస్టమర్లకు వడ్డిస్తున్నారు. గల్లాపెట్టె నిండుగా ఉంది. అక్కడికి తల దించుకుని సిగ్గుతో సుబ్బారావు వచ్చాడు. సాంబయ్య, నన్ను క్షమించు. ఆ రోజు నా హోటల్ దగ్గర నిన్ను బస్టాండ్లో అడుక్కోమని అవమానించాను. కానీ ఈరోజు నా అహంకారం చచ్చిపోయి నీ ఇంటి ముందు నేను నిలబడ్డాను. నాకు ఏదైనా పని ఇవ్వు సాంబయ్య. అయ్యో, అలా అనకండి షావుకారు గారు, మీరు పెద్దవాళ్ళు. ఆ రోజు మీరు నన్ను అవమానించకపోతే నా భార్యలో ఈ మొండి ధైర్యం బయటకు వచ్చేది కాదు. కష్టమనేది మనిషిని తొక్కేయడానికి రాదు, కొత్త దారి చూపించడానికి వస్తుంది. మీకు పని ఏంటయ్యా? రండి, కూర్చొని ఒక ప్లేట్ వేడివేడి చిట్టి దోశలు తినండి. అవునయ్యా, మనుషుల మధ్య పోటీ ఉండొచ్చు కాని పగ ఉండకూడదు. రండి, కూర్చోండి. సుబ్బారావు ఆ దోశలు తింటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సాంబయ్య దంపతుల క్షమించే గుణం వాడిని కదిలించింది. ఆ తరువాత ఆ గౌరమ్మ చిట్టి దోశలు వ్యాపారం ఊరంతటికి. గోదావరి జిల్లాలో వానలు మొదలయ్యాయంటే
ఆకాశానికి చిల్లులు పడ్డట్టే ఉంటుంది. మాచర్ల గ్రామంలో గంగాధరం అనే రైతు ఉన్నాడు. అతని భార్య గాయత్రి. వాళ్లకు ఒక్కగానొక్క కూతురు విద్య. గంగాధరం మట్టిని నమ్ముకుని బతికే నిజాయితీపరుడు కావడంతో ఊర్లో అందరికీ ఆయనంటే ఎంతో గౌరవం. ఆ ఇల్లు ఎప్పుడూ నవ్వులతో పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. గంగాధరానికి పట్నంలో సత్యం అనే ఒక చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. సత్యం పట్నంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఒకరోజు రాత్రి 8 గంటల ప్రాంతం. ఆముదం దీపాల వెలుగులో గంగాధరం తన వ్యవసాయం ఖర్చులు, పొలం పనుల లెక్కలు చూసుకుంటున్నాడు. హఠాత్తుగా బయట పెద్ద గాలివాన ప్రారంభమైంది. ఉరుములు మెరుపులు భయంకరంగా వస్తున్నాయి. గాలి హోరుకు, ఉరుముల శబ్దానికి అతడి 6 ఏళ్ల కూతురు విద్య భయపడిపోయి తల్లిని గట్టిగా హత్తుకుని కూర్చుంది. అమ్మా, నాకు భయంగా ఉందే, ఆకాశం బద్దలవుతోంది. భయపడకు తల్లి, ఉరుముదేవుడు డప్పు కొడుతున్నాడు అంతే. మన ఇల్లు చాలా గట్టిది, ఏమీ కాదు. అంతలో బయట వీధి తలుపును ఎవరో గట్టిగా తట్టిన శబ్దమైంది. డబ్బు డబ్బుమని. ఏమండి, ఈ వర్షంలో ఇంత రాత్రిపూట ఎవరో తలుపు తడుతున్నారు. దొంగలేమో, తీయకండి. మన ఊర్లో ఆ దొంగల భయం లేదులే గాయత్రి. ఈ వానలో ఎవరో బాటసార్లు ఆశ్రయం కోసం వచ్చి ఉంటారు అని వెళ్లి తలుపు తీశాడు. బయట వర్షంలో 2 మనుషులు పూర్తిగా తడిసి ముద్దయిపోయి వణుకుతూ నిలబడి ఉన్నారు. లాంతరు వెలుతురులో వాళ్ల ముఖాలు చూసి గంగాధరం ఆశ్చర్యపోయాడు. అందులో ఒకడు తన ప్రాణ స్నేహితుడు సత్యం. అరే సత్యం, ఏంట్రా ఈ వానలో ఎలా వచ్చావు? త్వరగా లోపలికి రండి. లోపలికి రాగానే సత్యాన్ని చూస్తూనే విద్య భయం పోయి చిన్నగా నవ్వింది. సత్యం మావయ్య వచ్చాడు అని సంబరపడింది. గాయత్రి, ఇటురా, ఇదిగో మీ అన్నయ్య వచ్చాడు అంటూ కేక వేశాడు. గాయత్రి వెంటనే వెళ్లి 2 పాత పంచెలు, తువాళ్లు తెచ్చి ఇచ్చింది. వాళ్ళు తుడుచుకొని బట్టలు మార్చుకున్నారు. సత్యం కుర్చీలో కూర్చుని, పనిపడి రంగాపురం వెళ్తున్నాను. దారిలో ఈ వర్షం అనుకోకుండా కోదండం కలిశాడు. మా పట్నం వాడే అంటూ తనతో వచ్చిన మనిషిని గంగాధరానికి పరిచయం చేశాడు. అరగంటలో గాయత్రి వేడివేడిగా అన్నం, పప్పుచారు, అప్పడాలు చేసి వడ్డించింది. సత్యం, కోదండం కడుపు నిండా భోజనం చేశారు. ఆ తర్వాత గాయత్రి వీధి గదిలో ఇద్దరికి చాపలు వేసి పడకలు సిద్ధం చేసింది. సత్యం పడుకోబోతుంటే విద్య పరుగున వచ్చి అతన్ని హత్తుకుంది. ఆమె మెడలో ఒక అందమైన 3 తులాల బంగారు గొలుసు తళతళలాడుతోంది. అది చూసి కోదండం కళ్ళు ఆశతో మెరిశాయి. నేను మామయ్య పక్కనే కథలు వింటూ పడుకుంటాను అన్నది విద్య. విద్య, అల్లరి చేయకు, ఇప్పటికే బాగా పొద్దుపోయింది. మామయ్య ప్రయాణంలో అలసిపోయాడు, నిద్రపోనివ్వు ఇప్పుడు ఆ కథలు అంటూ కూతుర్ను కసురుకుంది. మరేం పర్వాలేదు చెల్లి, విద్య అడిగితే నేను కాదంటానా? విద్యకు నిద్ర పట్టే వరకు రాకుమారుడి కథలు చెబుతాను, నువ్వు పడుకో. విద్య సత్యం పక్కనే పడుకొని అతడు చెప్పే కథలు వింటూ గంట తర్వాత గాఢంగా నిద్రపోయింది. సత్యం కూడా బడలేక కొద్దీ ఆ వెంటనే నిద్రపోయాడు. కాని కోదండం కళ్ళు మూసుకున్నా వాడి బుర్రలో మాత్రం ఆ పిల్ల మెడలో ఉన్న బంగారు గొలుసు గురించే ఆలోచనలు తిరుగుతున్నాయి. సత్యానికి తిరిగి మెలకు వచ్చేసరికి తెల్లవారు వస్తుంది. వర్షం ఆగిపోయింది. అప్పటికే కోదండం నిద్రలేచి తన సంచి భుజాన వేసుకుని సిద్ధంగా ఉన్నాడు. సత్యం గారు, వర్షం తగ్గింది, వెలుతురు వస్తుంది. నువ్వు మరి కొంతసేపు ఉంటావా, లేక నాతో పాటే బయలుదేరి వస్తావా? నాకైతే రంగాపురంలో అర్జెంటు పని ఉంది. లేదండి, నేను వచ్చేస్తాను. ఈ విద్య నిద్రలేస్తే ఇక ఆ పూటకు నన్ను ఇక్కడి నుంచి కదలలేదు, ఏడుస్తుంది. ఆ పిల్ల లేవకముందే మనం మెల్లగా జారుకుందాం. గంగాధరం ఉదయాన్నే లేచి బయటకొచ్చాడు. వాళ్ళిద్దరూ వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండడం చూశాడు. అదేంట్రా సత్యం, అప్పుడే బయలుదేరారా? కనీసం గాయత్రి వేడివేడిగా ఉప్మా కాఫీ ఇస్తుంది, భోజనం చేసి వెళ్ళండిరా. వద్దులేరా, మళ్ళీ వస్తాను. కోదండం గారికి అర్జెంటు పని అట. నేను కూడా అతనితో పాటే వెళ్తాను అని బలవంతం చేసినా వినకుండా సత్యం కోదండంతో పాటు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఉదయం 8 గంటలు. పొద్దెక్కి నిద్రలేస్తూనే విద్య కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చింది. అమ్మా, సత్యమామయ్య ఏడి? కథ సగమే చెప్పాడు. మామయ్య నీకు మంచి బొమ్మలు తెస్తానని బజారుకి వెళ్ళాడు తల్లి. నువ్వు ముందు స్నానం చేసిరా. గాయత్రి కూతుర్ని స్నానం చేయించడానికి పెరట్లోకి తీసుకుపోయింది. ఆమె కూతురు మెడకేసి చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. విద్య, నీ మెడలో గొలుసుంది కదా, అదెక్కడా? నాకేం తెలుసమ్మా, రాత్రి నిద్రపోయాను కదా.
గాయత్రి గుండె ఆగిపోయినంత పనైంది. ఆ గొలుసు ఎంతో విలువైంది. తన అత్తగారు ఎంతో ప్రేమతో చేయించిన 3 తులాల బంగారు గొలుసు అది. కిందటి సాయంత్రమే విద్య పేచీ పెడితే పెట్టెలో నుంచి తీసి ఆమె మెడలో వేసింది. గాయత్రి గబగబా లోపలికి ముందు గదిలోకి వచ్చి విద్య పడుకున్న పక్కంతా కింద వెతికి చూసింది. గొలుసు జాడలేదు. గాయత్రికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఏమండి, త్వరగా రండి, పెద్ద ప్రమాదం జరిగిపోయింది. మన విద్య మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసు పోయిందండి. గంగాధరం పొలం పనికి సిద్ధమవుతూ పరుగున వచ్చాడు. భార్య నుంచి గొలుసు కనిపించడం లేదని విని అతను కూడా 2-3 సార్లు ఇల్లంతా వెతికాడు. గది మూలలన్నీ వెతికాడు. కాని ప్రయోజనం కలగలేదు. అయ్యో దేవుడా, నా తల్లి తన పెళ్లినాటి గాజులు కరిగించి ఎంతో అపురూపంగా తన మనవరాలికి చేయించిన గొలుసు అది. అది పోయిందంటే మా అమ్మ ఎంతగా బాధపడుతుంది. అవునండి, ఒక వారం రోజులు, ముఖ్యంగా మనవరాల్ని చూసేందుకు మీ అమ్మగారు వస్తున్నట్లు ఉత్తరం కూడా రాసింది కదా. ఆవిడ రాగానే ముందు గొలుసు గురించే అడుగుతుంది. రాత్రికి రాత్రి గొలుసు మాయం కావడం విడ్డూరంగా ఉందే. ఒకవేళ మీ స్నేహితుడు మన అన్నయ్య సత్యం నిద్రలో పిల్ల మెడకు గుచ్చుకుంటుందని దాన్ని తీసి తన జేబులో కానీ ఎక్కడైనా బీరువా మీద కానీ దాచాడేమో అన్నది. గంగాధరానికి కూడా చివరికి ఆ ఒక్క ఆశే మిగిలింది. అవును, సత్యం అలా తీసి పెట్టే ఉంటాడు, వాడు వచ్చినప్పుడు అడుగుదాం ఈ మనసును సరిపెట్టుకున్నారు. 2 రోజుల తర్వాత సత్యం తన పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో విద్య కోసం పట్నం నుంచి కొన్ని చెక్క బొమ్మలు తీసుకుని మళ్లీ గంగాధరం ఇంటికి వచ్చాడు. సత్యం రాగానే విద్య పరిగెత్తికెళ్లి బొమ్మలు తీసుకుంది. గంగాధరం వెంటనే సత్యాన్ని గదిలోకి తీసుకెళ్లాడు. ఒరే సత్యం, ఆ రోజు రాత్రి విద్య పడుకున్నప్పుడు దాని మెడలో ఉన్న బంగారు గొలుసు ఏమైనా నువ్వు తీసి దాచావారా? గొలుసు కనిపించడం లేదు. సత్యం షాక్ అయ్యాడు. ఏంటి, విద్య గొలుసు పోయిందా? నేనెందుకు తీస్తాన్రా? నాకసలు ఆ విషయమే తెలీదు. మరి ఆ రాత్రి మీరిద్దరే కదా గదిలో పడుకున్నారు. ఉదయాన్నే మీరు వెళ్ళిపోయారు. గొలుసు మాయమైంది. ఇల్లంతా వెతికాము. పోయిందంటే నా తల్లి ప్రాణాలు పోతాయిరా. సత్యం కొంచెం సేపు సీరియస్గా ఆలోచించాడు. వాడికి ఒకే ఒక్కడి మీద అనుమానం వచ్చింది. నాకు అర్థమైంది గంగాధరం. తప్పకుండా ఈ దొంగ పని ఆ కోదండంగాడే చేసి ఉంటాడు. వాడు ఆ పిల్ల మెడలో గొలుసు చూసి నేను నిద్రపోయాక దాన్ని దొంగిలించి ఉంటాడు. అతను అలాంటివాడా? నీ స్నేహితుడే కదా. అతడితో నాకు కొద్దిపాటి ముఖ పరిచయం తప్ప అంతగా స్నేహమంటూ లేదురా. బండిలో కలిస్తే తోడు తీసుకొచ్చాను. ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. నా వల్ల మీ ఇంట్లో దొంగతనం జరిగింది. నన్ను క్షమించరా. క్షమాపణల తర్వాత ముందు నా గొలుసు నాకు కావాలిరా. నువ్వు భయపడకు గంగాధరం. ఆ కోదండంగాడి ఇల్లు పట్నంలో ఎక్కడుందో నాకు తెలుసు. నువ్వు ఇప్పుడే నాతో బయలుదేరు. అతడింటికి వెళ్ళి గట్టిగా అడుగుదాం. అవసరమైతే బెదిరించి చూద్దాం. అయినా వినకపోతే పోలీసులకు పట్టిద్దాం అన్నాడు సత్యం. ఇద్దరూ వెంటా పట్నానికి బయలుదేరారు. ఇద్దరూ పట్నం చేరేసరికి మధ్యాహ్నమైంది. ఒక పూటకోళ్ల ఇంట్లో భోజనం చేసి విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4 గంటలకు కోదండం ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కోదండం ఇంటి ముందున్న కూర పాదులకు నీళ్లు పోస్తున్నాడు. అతడు ఎదురుగా వస్తున్న సత్యం గంగాధరాలను చూస్తూనే వాడి ముఖంలో రక్తం చుక్కలేదు. ఒక క్షణం నివ్వెరపడి అంతలోనే భయాన్ని దాచుకుని కపటంగా నవ్వాడు. అరే రండి రండి. ఏంటి సత్యం గారు, ఇలా అనుకోని అతిథులుగా మా ఇంటికి వచ్చారు? గంగాధరం గారు కూడా వచ్చారు. రండి, దయచేయండి. సత్యం వాడి నాటకాన్ని పసిగట్టాడు. వాడికి ఒక గట్టి భయం కల్పించాలని ప్లాన్ వేశాడు. ఏం లేదు కోదండం గారు, మా గంగాధరం గారికి ఒక పిన్ని కొడుకు ఉన్నాడు. అతను మామూలుడు కాదు. ఈ పట్టణానికే పెద్ద పోలీస్ అధికారి. గంగాధరం వాళ్ళింట్లో రేపు ఒక శుభకార్యం జరుగుతుంది. దానికి వచ్చాడు. నిన్ను చూస్తానంటే తీసుకువచ్చాను. పోలీసు అధికారి అనే మాట వినగానే కోదండం గుండె దబ్బుమంది. కాళ్ళు వణకడం మొదలయ్యాయి. కోదండం వాళ్లను కంగారుగా ముందు గదిలో కూర్చోబెట్టి లోపలికి పోయాడు. తన భార్య లక్ష్మి వంటగదిలో ఉంది. లక్ష్మి, మన అమ్మాయి ఏది? ఎక్కడా? అమ్మాయి ఆడుకోవడానికి పక్కింటికి వెళ్ళింది. ఎందుకంత కంగారు పడుతున్నారు? నువ్వు వెంటనే పెరటి దోవన వెళ్ళి అమ్మాయి మెళ్ళో ఉన్న ఆ బంగారు గొలుసు తీసుకురా, త్వరగా. అంత మునిగిపోయిందేమిటి? గొలుసు వేసుకుని ఆడుకోనివ్వండి. అమ్మాయి చీకట పడుతూనే తిరిగి వస్తుంది కదా. నోరు ముయ్. నేను చెప్పిన పని చెయ్యి. బయట పోలీసులు వచ్చారు. ఆ గొలుసు వెంటనే తెచ్చి ఇక్కడ పెట్టు అని గద్దించాడు. ఆమె భయపడి వెంటనే పరుగు తీసింది. ఆమె వెళ్లిన పావుగంట గడిచింది. కోదండం హాల్లో కూర్చుని చెమటలు తుడుచుకుంటూ గంగాధరంతో ఏవేవో కబుర్లు చెప్తూ కవర్ చేస్తున్నాడు.
పావుగంట గడవకముందే లోపల నుంచి లక్ష్మి పెద్దగా శోకాలు పెడుతూ గుండెలు బాదుకుంటూ తిరిగి వచ్చింది. అయ్యో దేవుడా, కొంప మునిగింది, మన బిడ్డకు ఏమైందో దేవుడా! కోదండం ఉలికిపడి లేచి సత్యం, గంగాధరం కూడా కంగారుగా లేచారు. ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? వీధిలో ఆడుకుంటున్న పిల్లలు ఇప్పుడే చెప్పారు. ఎవడో పెద్ద గడ్డమాడు మన అమ్మాయి దగ్గరికి వచ్చి మిఠాయి కొనిపెడతానని ఆశ చూపించి దాన్ని తీసుకుపోయాడట. అమ్మాయి మెడలో ఉన్న ఆ 3 తులాల బంగారు గొలుసు దొంగిలించేందుకే అలా చేసి ఉంటాడు. ఆ గొలుసు కోసం నా బిడ్డ ప్రాణాలు తీస్తాడేమో బాబోయ్ అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. గొలుసు కిడ్నాప్ మాట వింటూనే కోదండం వెలవెలాబోయాడు. వాడికి ప్రాణం పోయినందు పనింది. గొలుసు పోయినందుకు కాదు, ఆ గొలుసు వల్ల తన కూతురు ప్రాణాలకు ముప్పు వచ్చిందని భార్యను వారించబోయాడు. కాని ఆమె దుఃఖంలో అది గమనించలేదు. సత్యం కల్పించుకున్నాడు. చూసారా కోదండం గారు, పసిపిల్లలని వీధిలోకి మెడలో అంత లావు బంగారు గొలుసులతో పోనివ్వకండి. కోరి ప్రాణాల మీదకు ప్రమాదం తెచ్చుకోవడమే. ఆ గొలుసు ఎలా ఉంటుందో, ఏ డిజైన్లో ఉందో ఖచ్చితంగా చెప్పండి. మేము వెంటనే వెళ్ళి పోలీసు అధికారికి ఫిర్యాదు చేస్తాం. వాళ్ళు ఆ గడ్డం వాడిని పట్టుకుంటారు అన్నాడు. ఆ ఫిర్యాదు మాట వింటూనే కోదండానికి ఎక్కడ లేని వణుకు పుట్టింది. తను గంగాధరం కూతురు విద్య మెడలో నుంచి గొలుసు దొంగిలించిన సంగతి పోలీసులు విచారిస్తే ఎలాగూ బయటపడుతుంది. ఆ సంగతి రక్షక భటుల దగ్గర తెలియడమంటే తనకు శిక్ష తప్పదు. కోదండం ఇక ఏమీ దాచుకోలేకపోయాడు. తను చేసిన దొంగతనం వల్ల తన కూతురే బలైపోతుందని కుమిలిపోయాడు. నన్ను క్షమించండి గంగాధరం గారు, మీరు నన్ను క్షమించాలి. మా అమ్మాయి మెడలోని గొలుసు మాది కాదు, అది మీ కూతురు విద్యది. మొన్న రాత్రి వర్షంలో మీ ఇంట్లో పడుకున్నప్పుడు ఆ పిల్ల నిద్రపోయాక నేను దొంగిలించాను. నేను దొంగను కాదు, కానీ మా ఆవిడ అమ్మాయికి గొలుసు చేయించమని రోజు నన్ను సాధిస్తుండేది. నాకు ఆ స్తోమత లేదు. ఆ క్షణంలో నా బుద్ధి గడ్డి తిని ఆ దొంగతనం చేశాను. దయచేసి పోలీసులకు ఫిర్యాదు చేయకండి. పరువు నాకు ప్రాణంతో సమానం. నా తప్పుకు నా కూతురు బలైపోతుంది అని బోరున ఏడ్చాడు. భార్య లక్ష్మి ఇదంతా విని షాక్ అయింది. తన భర్త దొంగతనం చేశాడా అని ఆశ్చర్యపోయి సిగ్గుతో తల దించుకుంది. గంగాధరం కోప్పడలేదు. మట్టిని నమ్ముకుని బతికే ఒక రైతుగా ఆయనకు మనుషుల కష్టాలు, మనస్తత్వం బాగా తెలుసు. చూడు కోదండం, ఆశలు అందరికీ ఉంటాయి, కానీ భార్యకు పిల్లలకు మన స్తోమత ఏమిటో నచ్చ చెప్పాలి. పెళ్ళానికి నచ్చ చెప్పలేనప్పుడు ఇలాగే అడ్డదారులు తొక్కి అనర్థాలు తెచ్చుకుంటారు. పిల్లలకు అసలైన ఆభరణం వాళ్ల మురిపం, వాళ్ల చదువు. అంతేకాని చిన్నతనం నుంచి వాళ్లకు బంగారం మీద మోజు కలిగేలా చేయడం తల్లిదండ్రుల అవివేకం. ఆ బంగారం ఆశే ఈరోజు నీ బిడ్డను ప్రమాదంలో పడేసింది. ముందు మీ అమ్మాయి ఏమైందో వెతుకుదాం పదా అన్నాడు. వాళ్ళు బయటికి వెళ్లబోతుండగా ఇంతలో కోదండం కూతురు నవ్వుకుంటూ చేతిలో ఒక పెద్ద మిఠాయి పొట్లంతో లోపలికి వచ్చింది. ఆ పిల్ల మెడలో విద్య బంగారు గొలుసు ఇంకా అలాగే భద్రంగా కనిపించగానే కోదండం భార్య లక్ష్మి సంతోషంతో ఊపిరి పీల్చుకుంది. ఎక్కడికి వెళ్ళావే తల్లి? ఎవరైనా నిన్ను ఏమైనా చేశారా? ఆ గడ్డమాడెవడో నిన్ను ఎత్తుకుపోయాడనుకున్నాం. లేదమ్మా, ఆ గడ్డం మావయ్య చాలా మంచివాడు. ఆయన కొత్తగా మన ఊరికి ఏదో ఉద్యోగం పని మీద వచ్చాడట. నేను అచ్చం వాళ్ళ అమ్మాయిలా ఉన్నానట. కాసేపు నా మాటలు విని నవ్వుకుని దగ్గరలో ఉన్న మిఠాయి కొట్టు దగ్గరికి తీసుకుపోయి ఈ మిఠాయి కొనిపెట్టి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు అన్నది. అందరికీ ప్రాణం లేచి వచ్చింది. కేవలం పిల్లల భయం వల్ల తప్పుడు పుకారు వ్యాపించిందని అర్థమైంది. కోదండం భార్య వెంటనే తన కూతురు మెడలోని ఆ బంగారు గొలుసు తీసి గంగాధరానికిస్తూ చేతులు జోడించింది. నన్ను క్షమించండి గంగాధరం గారు. నా పట్టుదల, నా మూర్ఖత్వం నా భర్తని ఒక దొంగగా చేస్తుందనుకోలేదు. బంగారం మీద ఆశ నా బిడ్డ ప్రాణాల మీదకు తెస్తుందని ఇప్పుడే అర్థమైంది. పిల్లలకు బంగారం కాదు, బంగారం లాంటి భవిష్యత్తు కోసం చదువు, సంస్కారం ముఖ్యం అన్న సంగతి మీ వల్ల, నా భర్త పడ్డ ఆవేదన వల్ల ఈరోజు తెలుసుకున్నాను. ఇక జీవితంలో బంగారానికి ఆశ పడను అన్నది కన్నీళ్లతో. గంగాధరం చిరునవ్వుతూ ఆ గొలుసును జేబులో వేసుకున్నాడు. కోదండం కూతురును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని తల నిమిరాడు. బాధపడకండి కోదండం గారు, దేవుడి దయ వల్ల ఎవరి సొత్తు వారికి దక్కింది. ఎవరి పాపానికి వారికి ప్రాయశ్చిత్తం దొరికింది. ఇక ముందు నిజాయితీగా బతకండి అన్నాడు. సత్యం, గంగాధరం సంతోషంగా తమ ఊరికి ప్రయాణమయ్యారు. గంగాధరం తల్లి రాకముందే
గొలుసు భద్రంగా మెడలోకి చేరడంతో గాయత్రి ఆనందానికి అవధులు లేవు. నీతి: మనకు లేని దానికోసం ఆశపడి దొంగతనాలకు పాల్పడితే అది మన కుటుంబానికే ప్రాణసంకటంగా మారుతుంది. తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడిన వాళ్లకు క్షమాభిక్షణ పెట్టి మంచి మార్గం గొప్ప సంస్కారం.